హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ బైనామియల్ థియరం చాప్టర్ నుండి సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనము బైనామియల్ థియరం ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ అనే ఒక థియరము, దాని యొక్క ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆ తర్వాత ఈ నొటేషన్కి సంబంధించిన సిగ్మా నొటేషను అండ్ ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క ఎక్స్పాన్షన్, అంటే మనం చెప్పుకునే థియరంను బేస్ చేసుకుని ఏ మైనస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క ఎక్స్పాన్షన్ ఎలా మనం రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా జనరల్ టర్మ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుందామండి. ఈ రెండు వీడియోస్లోని చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బేసిక్ అండ్ ప్రతి స్టూడెంట్కి కూడా తెలిసి ఉండాలి. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ మనకి ఈ వీడియోతో కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టే. సో వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా చెప్పిన ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ థియరంని ప్రూవ్ చేయడానికి మనము ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే ప్రాసెస్ యూజ్ చేస్తామండి. ఫస్ట్లీ దీని గురించి మనం బేసిక్గా తెలుసుకుందాం. చాలా సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్లో నేర్చుకున్నాం 1 + 2 + 3 + so on, అంటే సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1/2. సో దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ ఆ ఫాల్సా, అంటే n ప్లేస్లో మనం ఏ వాల్యూ పెట్టినా కానీ ఈ LHS వాల్యూ మరియు RHS వాల్యూ ఈక్వల్గా వస్తాయా లేదా అనేది మనం చెక్ చేయడం కోసం, ఇది ట్రూ ఆ ఫాల్సా అనేది చెప్పడం కోసం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మనం యూజ్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ యొక్క ఎక్స్పాన్షను ఇది వస్తుందా రాదా, అంటే ఇది మనం వస్తుందని చెప్పి త్రూ అబ్జర్వేషన్స్ మనం రాసుకున్నాం. ప్రీవియస్ వీడియోలో పాస్కల్ ట్రయాంగిల్ యూజ్ చేసి ఎన్సీఆర్ నోటేషన్ యూజ్ చేసి ఈ ఎక్స్పాన్షన్ అబ్జర్వేషన్ ద్వారాగా మనం రాసాం, అక్కడ ప్రూవ్ చేయలేదు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసి రాసిన ఈ ఎక్స్పాన్షన్ అనేది ట్రూ ఆ ఫాల్సా, అంటే ఎన్ ప్లేస్లో పాజిటివ్ ఇంటీజర్ ఎంత పెద్దది పెట్టినా ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనేది మనం చెప్పాలి అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తే సరిపోద్ది. అర్థమైందండి? సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టెప్ని బేసిస్ ఆఫ్ ఇండక్షన్ అని చెప్తాము. ఇందులో P ఆఫ్ 1 ఈజ్ ట్రూ, అంటే ఈ P ఆఫ్ 1 అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అని అర్థం. ఓకే, ఇది మన స్టేట్మెంట్. ఇది 1కి ట్రూ అవ్వాలి. సో n ప్లేస్లో 1 LHSలోని RHSలోని సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ 2 ఈక్వల్ వస్తుందని చెప్పి మనం ప్రూవ్ చేయాలి మొదటి స్టెప్లో. ఇక రెండో స్టెప్ ఇండక్టివ్ హైపోథీసిస్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎజ్యూమ్, ఊహించుకుంటాం. ఏమని? P ఆఫ్ k ఈజ్ ట్రూ, అంటే ఈ n ప్లేస్లో సమ్ వేరియబుల్ k పెట్టినప్పుడు ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుందని చెప్పి మనం ఊహించుకుంటాము. ఇక థర్డ్ స్టెప్ ఇండక్టివ్ స్టెప్, అంటే దీన్ని యూజ్ చేసుకుని ఈ సెకండ్ స్టెప్ని యూజ్ చేసుకుని టు ప్రూవ్ P ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ, n ప్లేస్లో k + 1 పెట్టినప్పుడు స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, అంటే LHS వాల్యూ RHS వాల్యూ ఈక్వల్గా వస్తుంది అనేది మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకే, వినేటప్పుడు కొంచెం మీకు కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే ఈ చాప్టర్ మనకి లేదు సిలబస్లో. ఇంతకు ముందు ఈ చాప్టర్ ఉండేది మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పి, అది ఉంటే మీకు క్లారిటీ ఉండును. బట్ అది లేదు కాబట్టి మనం బేసిక్గా నేర్చుకోవాలి కాబట్టి సో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. బట్ ప్రూఫ్ చేస్తున్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు వీడియోని చక్కగా చూడండి. ప్రీవియస్ వీడియోలోనండి ఈ టర్మ్స్ ఎలా రాయాలి, ఏ ప్యాటర్న్ ప్రకారం రాయాలి, మీరు ఓన్గా ఇది బైహార్ట్ చేయొద్దండి. ఇది ప్రతిదీ కూడా నేను ఎలా రాయాలి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. కంపల్సరీ ఆ వీడియో చూడండి, ఫస్ట్ వీడియో. ఆ తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ థియరం అండి. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్గా ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇవ్వచ్చు, లేదంటే స్టేట్ అండ్ ప్రూవ్ బైనామియల్ థియరం ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ n అని చెప్పి ఇవ్వచ్చు. ఒకవేళ అలా ఇస్తే, అంటే స్టేట్ అండ్ ప్రూవ్ బైనామియల్ థియరం అని చెప్పి ఇస్తే మీరు స్టేట్మెంట్ ఇది రాయాలి, ఇది రాసిన తర్వాత ప్రూఫ్ మనం ఇప్పుడు చేసేది రాయాలి. ఓకే, లేదు అలా కాకుండా డైరెక్ట్గా ప్రూవ్ దట్ అని చెప్పి ఇది ఇచ్చేస్తే అప్పుడు మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ అని చెప్పి ఇది రాసేసి ప్రూఫ్ అని ఇది రాసేయచ్చు నార్మల్గా. ఓకే, సరే. స్టేట్మెంట్ నేను రాశానండి, a + b హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్పాన్షన్ రాసుకున్నాను. ఫస్ట్, దిస్ ప్రూఫ్ ఈజ్ అబ్టైన్డ్ బై అప్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మన స్టేట్మెంట్ని P ఆఫ్ n ఫామ్గా రాసుకున్నాను, ఎందుకంటే మరి ఇక్కడ n ప్లేస్లో మనం సబ్స్టిట్యూషన్స్ చేస్తాం కాబట్టి క్లియర్గా ఉండడం కోసం.
అందుకనే ఇచ్చిన స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ అని చెప్పి అనుకుంటానండి. అంటే ఇదే దీన్నే పి ఆఫ్ ఎన్ అని చెప్పి అనుకుంటాం అంతే, అంతకుమించి ఏం కాదు ఇది ఇక్కడ. ఇలా రాస్తాం సెమీకోలం పెట్టి. ఇప్పుడు మొదటి స్టెప్ ఏంటండి, మనము ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ సేమ్ వచ్చిందని చెప్పాలి. సో ఎల్హెచ్ఎస్ అంటే ఇది, ఆర్హెచ్ఎస్ అంటే ఇది. ఎల్హెచ్ఎస్ అంటే ఇదంతా అనుకోవద్దండి, మనం ఈ స్టేట్మెంట్ ఇది జస్ట్ రిప్రజెంటేషన్ అంతే. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది. ఫస్ట్ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్హెచ్ఎస్ ఎంత అవుతుందండి, n ప్లేస్లో 1 పెడితే a ప్లస్ బి హోల్ పవర్ n ఎల్హెచ్ఎస్ అంటే. సో n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి a ప్లస్ బి హోల్ పవర్ 1 అంటే a ప్లస్ బి, ఇది ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో కూడా n ప్లేస్లో 1 పెట్టాలి. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ప్రతి దాంట్లోని n ప్లేస్లో మనం 1 పెట్టాలంటే అన్నిటిలోని అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, n ప్లేస్లో 1 పెట్టామనుకోండి, ఇక్కడ 1c0, ఏ పవర్ n ప్లేస్లో 1 పెడితే ఏ పవర్ 1. ఓకే, తర్వాత 1c1 n ప్లేస్లో 1. ఇక్కడ చూడండి 1 మైనస్ 1 అంటే ఇక్కడ రాశాను మళ్ళీ స్టెప్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇంటూ బి. ఇక ఇక్కడ మనం 1 పెట్టాల్సి, ఇక్కడ నుంచి మనం ఇంక 1 పెట్టాల్సిన పని లేదు ఎందుకని కూడా. ఎందుకు పని లేదంటే చూడండి, n ప్లేస్లో మనం 1 పెట్టామనుకోండి, ఇక్కడ 1c2 ఏ పవర్ 1 మైనస్ 2 బి స్క్వేర్ అని వస్తుంది. 1c2 అంటే ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుందండి, ఎన్సీఆర్ అంటే మనకి తెలుసు ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో n ఏమో 1, ఆర్ ఏమో 2 అంటే 1 మైనస్ 2 వస్తుంది. 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ఫ్యాక్టోరియల్. మనం అసలు నెగిటివ్ ఫ్యాక్టోరియల్స్ నేర్చుకోము. సో దట్స్ వై అయినా ఈ నెగిటివ్ ఇంటిజర్స్కి ఫ్యాక్టోరియల్స్ ఉండవండి. మనం ఫర్దర్గా ఫ్రాక్షన్స్కి, నెగిటివ్ ఫ్రాక్షన్స్కి ఫ్యాక్టోరియల్స్ నేర్చుకుంటాం తప్ప, అంటే ఇంటర్మీడియట్లో కాదు, ఫర్దర్గా ఇంజనీరింగ్లో కానీ, డిగ్రీలో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ. ఇక నెగిటివ్ ఫ్యాక్టోరియల్స్ ఉండవు, అంటే వాల్యూస్ మనం ఏమీ తీసుకోకూడదు. సో అందుకని మీరు కేవలం ఈ 2 టర్మ్స్ తీసుకుంటే చాలు, ఇదొకటి మరియు ఇదొకటి. సో తీసుకుని సింప్లిఫై చేస్తే 1c0 అంటే 1 అండి, 1c1 అన్నా కూడా 1. 1 ఇంటూ ఏ పవర్ 1 అంటే ఏ పవర్ 1 మైనస్ 1 అంటే ఏ పవర్ 0, ఏ పవర్ 0 అంటే 1. సో ఈ రెండు కూడా 1లు అయిపోతే 1 ఇంటూ బి అంటే టోటల్గా ఎంత వచ్చింది మనకి, ఏ ప్లస్ బి. సో ఎల్హెచ్ఎస్ ఏ ప్లస్ బిఏ, ఆర్హెచ్ఎస్ కూడా మనకి ఏ ప్లస్ బి. దట్స్ వై ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దట్ ఎంప్లాయిస్ పి ఆఫ్ ఎన్ అంటే మన స్టేట్మెంట్ అనేది ట్రూ ఎప్పుడు n ప్లేస్లో 1 పెట్టినప్పుడు. ఇప్పటికి స్టెప్ 1 అయింది. నెక్స్ట్ స్టెప్ 2 చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇందాక మనం స్టెప్ 1 కంప్లీట్ చేసాం కదండి, దాని తర్వాత నుండి అన్నమాట ఇది. ఇక్కడ పి ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పైన రాసింది, ఇది మీకు నోట్ చేయాల్సిన పని లేదు మళ్ళీ. ఎందుకంటే ఈ పి ఆఫ్ ఎన్ అనేది మనం స్టెప్ 1కి ముందు రాసుకున్నాం కదా ప్రాబ్లంలో, థియరం స్టార్ట్ చేస్తున్నప్పుడు. అదే నేను ఇక్కడ రాశాను. ఎందుకు ఇది రాశానంటే మరి n ప్లేస్లోనే కదా మనం సబ్స్టిట్యూషన్స్ ఇస్తాము. దట్స్ మీకు తెలియడం కోసం నేను పైన అలా ఉంచాను అన్నమాట. ఓకే, ఇది మీకు మళ్ళీ నోట్ చేయాల్సిన పని లేదు, ఇందాక నోట్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూసుకోవాలి, స్టెప్ 1 తర్వాత ఇక్కడ నుండి చూసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. లెట్ us assume ఇది స్టెప్ 2 అండి. స్టెప్ 2లో మనం ఏం చెప్పుకున్నాము, n ప్లేస్లో k తీసుకుని స్టేట్మెంట్ ట్రూ అని చెప్పి తీసుకుంటాం. అంటే n ప్లేస్లో k పెట్టినప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ, ఆర్హెచ్ఎస్ వాల్యూ సమానం అని చెప్పి మనం తీసుకుంటాం, ఊహించుకుంటాం. చూడండి ఎల్హెచ్ఎస్ అంటే ఇదే కదండి, అంటే n ప్లేస్లో k పెట్టాను, ఇదిగో దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. అండ్ ఇక్కడ n ప్లేస్లో k పెట్టుకున్నాము, మొత్తం అన్ని n ప్లేస్లోనే పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ k వాల్యూ అనేది మనం ఇందాక 1 పెట్టాం కాబట్టి 2 తీసుకున్నాం. ఇక్కడ k వాల్యూ ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి మొత్తం అన్ని n ప్లేస్లోని k కనిపించాలి ఇక్కడ వరకు కూడా. ఓకే, అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను దీని ముందు టర్మ్ రాశానండి, చూసారా ఏంటి, దీని ముందు టర్మ్ ఏమవుతుంది, ఎలా రాసుకోవాలి చూడండి. పైన n అన్నిటికీ nలో వస్తాయి, అంటే ఇక్కడ కూడా n వస్తుంది ముందు టర్మ్కి, NC. ఇది కింద ఉండేది ముందు దానికంటే ఒకటి తక్కువ ఉంటుంది, అంటే దట్ మీన్స్ అంటే ఇక్కడ n ఉందంటే ముందు ఎంత ఉంటుంది, n-1. ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉంది, అంటే దీని ముందు టర్మ్కి 1. అలాగే ఇక్కడ 3 ఉంది, దీని ముందు టర్మ్కి 2 ఉంది. సో ఇక్కడ n ఉందంటే దీని ముందు టర్మ్కి ఎంత ఉంటుందండి, n-1. తర్వాత ఈ ఏకి పవర్లో వాల్యూ ఎలా వస్తుంది, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తుంటే వస్తుంది. n-0 n-1 ఇది n-1, n-2 ఇది n-2 అలా. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి, n మైనస్ ఆఫ్ n-1 అంటే n-n + 1. సో -n + n క్యాన్సిల్ అంటే a వస్తుంది.
తర్వాత బీకి పవర్లో ఏమొస్తుంది అంటే ప్రతి దానికి కూడా అబ్జర్వ్ చేయండి, బీకి పవర్లో కింద ఎంత ఉందో అంత వస్తుంది. ఓకే, సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ కింద n- ఉంది కాబట్టి బీకి పవర్లో n-1 రావాలి. యాక్చువల్లీ దీని ముందు టర్మ్ ఇది దీని ప్లేస్లో కే పెట్టేయండి, k-1 ఇదిగో k-1 ఏ పవర్ 1 అంటే ఏ అని, బి పవర్ n-1 n ప్లేస్లో కే పెట్టేస్తే ఇది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే నేను ఇక్కడ టర్మ్ రాలేదు కదా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పాను. ఓకే, n ప్లేస్లో కే పెట్టేస్తే మనకి ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇది ఇక్కడ వరకు ఇదంతా కూడా ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అని చెప్పి మనమే తీసేసుకుంటున్నాం. అదే ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చింది, ఆర్హెచ్ఎస్ ఎంత వచ్చింది అనేది సెపరేట్గా కాలిక్యులేట్ చేసి చూసుకున్నాము, చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఎజ్యూమ్ అంటేనే మనం ఈక్వల్గా తీసేసుకుంటాం. దట్స్ వై ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అని చెప్పి తీసుకున్నాం. ఇక్కడికి స్టెప్ 2 అయిపోయినట్టేనండి. ఇక స్టెప్ 3 ఏంటి, P of k+1 is true అని చెప్పి మనం చూపించాలి, లైక్ స్టెప్ 1 లాగా. సో నౌ వీ షల్ ప్రూవ్ P of k+1 is true అంటే మన స్టేట్మెంట్లో ఉన్న n ప్లేస్లో k+1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా అంతే వస్తుంది అనేది మనం చూపించాలి. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, మనం చూపించాల్సింది ఏంటి, ఇక్కడ రాసిన చోటు ఇది మనం చూపించాల్సిందండి, ఇదంతా కూడా ఏమని చూపించాలి, n ప్లేస్లో k+1 పెట్టు. ఇదిగో ఇది ఎల్హెచ్ఎస్, నువ్వు n ప్లేస్లో k+1 పెట్టినప్పుడు ఇది ఎల్హెచ్ఎస్, n ప్లేస్లో k+1 పెట్టినప్పుడు ఇది ఆర్హెచ్ఎస్. నేను ఇందాక ఏం చెప్పాను, రెండు ఈక్వల్ అని చెప్పాలి. అంటే ఈ a+b² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అవుతుందని చెప్పి మనం చూపించాలి, మనం ప్రూవ్ చేయాలి ఇది. ఓకే, సో ఇది టు ప్రూవ్, ఈ స్టేట్మెంట్ అంతా కూడా మనం ప్రూవ్ చేయాల్సింది. అర్థమైందండి, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేస్తే ఇది మీరు రాసుకోవాలండి, మొత్తం ఇదంతా రాయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఫస్ట్, అంటే ఇది తీసుకుందాం, ఇది తీసుకుని ఇది వస్తుందని ప్రూవ్ చేస్తే సరిపోద్ది, ఆన్సర్ అయిపోయినట్టే కదా. సో ఎల్హెచ్ఎస్ a+b² తీసుకున్నానండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ 2k+1 అని ఉందండి. మనం దీన్ని ఎలా రాస్తాము, ఎలా రాసుకోవచ్చు, 2k × 2^1 దేని ఫార్ములా బేస్ చేసుకుని, a⁻m+n ఉంటే దీన్ని మనం a⁻m × a⁻n అని రాస్తాం కదా. అలాగే ఇక్కడ a+b² అని ఉంది. సో దీన్ని నేను a+b² × a+b² అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే k+1 సరిపోయిందా. తర్వాత ఈ a+bని అలాగే ఉంచేసాను. ఈ a+b² ప్లేస్లో అంటే దీని ప్లేస్లో నేను సెకండ్ స్టెప్ నుండి చూడండి, సెకండ్ స్టెప్లో ఏముందండి, a+b² అంటే నువ్వు ఇదంతా రాసుకోవచ్చు అని అన్నారు కదా. సో a+b² ప్లేస్లో ఇది రాసేసాను, ఇదిగోండి ఈ a+b² ప్లేస్ ఇదిగో బ్రాకెట్ లోపల జాగ్రత్తగా చూడాలి. ఓకే, క్లియర్ కదా ఇక్కడికి. తర్వాత ఏ తోటి బి తోటి మల్టిప్లికేషన్ చేసేయడమేనండి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను సెపరేట్గా ఏతో మల్టిప్లై చేశాను. ఫస్ట్ ఏతో మల్టిప్లై చేశాను, ఇదంతా ఒక టర్మ్. ఇలా ప్రతి టర్మ్ని కూడా ఏతో మల్టిప్లై చేయాలి, ప్లస్ మళ్ళీ బీతో మల్టిప్లై చేసుకుంటా వెళ్ళాలి. మొదట ఏతో మల్టిప్లై చేయండి, kc0 a⁻k × a, ఇదిగో kc0 a⁻k × a, ఏ అంటే a⁻1 అని రాశాను. అలాగే ఏని రెండో టర్మ్తో మల్టిప్లై చేయండి, kc1 a⁻k - 1 × a, బి అలాగే ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏతో మల్టిప్లై చేస్తే kc2 a⁻k - 2 × a, b² అలాగే ఉంటుంది. ఏం లేదు, పక్కన ఒక ఏ పెట్టడమే అన్నింటికి కూడా, అంతకు మించి ఏమీ లేదు. సో అన్నింటికి అలా పక్కన ఏ పెట్టుకుంటే వెళ్తే మీకు చివరి వరకు వచ్చేస్తుంది. ప్లస్ మరి బీతో కూడా మల్టిప్లై చేయాలి కదా. ఇప్పుడు నువ్వేం చేయాలి, బీతో ప్రతి టర్మ్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నువ్వు చేయాల్సిందల్లా ఈ పక్కన బి పెట్టడమే. ఇదిగో చూడు, kc0 a⁻k × b⁻1 అంటే బి అని. అలాగే kc1 a⁻k - 1 × b, మనం బీతో ఇంటూ చేస్తాం కాబట్టి ఇంకో బి వస్తుంది. ఇదిగో అలా ప్రతిదానికి కూడా బి పెట్టడమే. ఓకే, ఇప్పుడు వీటిని మనం మల్టిప్లై చేసేస్తాము. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా చూడండి, అన్నీ కూడా a⁻k × a⁻1 అంటే a⁻m × a⁻n ఫామ్గా ఉంటాయి. అలాగే బీకి కూడా చూడండి, ఇక్కడ b² × b, b³ × b, అలా b⁻k - 1 × b⁻1
ఫామ్ కూడా మనకి బీ పవర్ ఎం ఇంటూ బీ పవర్ ఎన్ ఫామ్. ఎలా ఉన్నా కానీ మనం ఏం చేస్తాము, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే పవర్స్ రెండింటిని యాడ్ చేస్తాం. సేమ్ బీకి కూడా అంతే. ఓకే, సో ఈ పవర్స్ యాడ్ చేసేసి నేను ఇక్కడ స్టెప్ రాస్తాను, మీరు చూడండి. ఓకే, ఇప్పుడు మనం వీటిని మల్టిప్లై చేసి ఇక్కడ ఆన్సర్ వేసుకుందాం. ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1 అంటే ఏ పవర్ కే ప్లస్ 1, అలాగే ఏ పవర్ కే మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 1. సో -1 +1 క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ కే వస్తుంది. ఇది ఏ పవర్ కే. సో అలా తర్వాత ఏ పవర్ కే -2 + 1, -2 + 1 అంటే -1 కదండి. ఇదిగో ఏ పవర్ కే -1. అలా అన్ని మల్టిప్లై చేసేసి ఇది ఏకి సంబంధించింది అంటే ఈ వాల్యూ అన్నమాట. ఇది ఈ స్టెప్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఇప్పుడు బీకి సంబంధించినవి బి ఇంటూ బి బీ స్క్వేర్, బి ఇంటూ బి బీ స్క్వేర్ ఇంటూ బి అంటే బీ క్యూబ్, బీ క్యూబ్ ఇంటూ బి అంటే బీ పవర్ 4. అలా చివరికి వెళ్ళిపోతేనండి బీ పవర్ కే -1 ఇంటూ బీ పవర్ 1 అంటే బీ పవర్ కే, అండ్ ఇక్కడ బీ పవర్ కే ఇంటూ బి అంటే బీ పవర్ కే ప్లస్ 1. ఓకే, జస్ట్ ఈ ఏ టర్మ్స్ మరియు ఈ బి టర్మ్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ ఇక్కడ వేసాను అంతే. మిగిలిన అన్నీ కూడా సేమే. ఎన్సి, కేసీ0, కేసీ0 ఇవన్నీ కూడా సేమే. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టెప్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏ పవర్ కే టైమ్స్ బి ఉంది కదండి, అలాగే ఇక్కడ కూడా చూడండి ఏ పవర్ కే టైమ్స్ బి. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీసేద్దాం. అంటే ఇదిగో ఏ పవర్ కే టైమ్స్ బి. ఇక లోపల ఏముంటుందండి, కామన్ తీసేసాం కాబట్టి కేసీ1 కేసీ0 ఇదిగో సరిపోయిందా. అలాగే ఇక్కడ కూడా చూడండి ఏ పవర్ కే -1 బి స్క్వేర్, ఏ పవర్ కే -1 బి స్క్వేర్. ఈ రెండు కామన్ తీస్తే ఏమవుతాయి, కేసీ2 ప్లస్ కేసీ1 ఇదిగో. తర్వాత ఏ పవర్ కే -2 బి క్యూబ్ అండ్ ఇక్కడ కూడా ఏ పవర్ కే -2 బి క్యూబ్. ఈ రెండింటిని కామన్ తీస్తే లోపలే ఉంటాయి కేసీ3 ప్లస్ కేసీ2 ఇదిగో. ఓకే, అలా సోవాన్ మనం కామన్ తీసుకుంటూ వెళ్తే ఏమవుతుందండి, చివరికి వచ్చేసరికి చూడండి ఒక్క నిమిషము చూడండి ఏబి పవర్ కే అలాగే ఏ ఇంటూ బి పవర్ కే. సో ఈ రెండు కామన్ తీసేసి ఇక్కడ వేసాను అంటే ఇక్కడ ఏముంటాయి కేసీకే ప్లస్ కేసీకే -1 అంటే మరి ఈ టర్మ్ మిగిలిపోతుంది, మిగలడం ఉండదండి. మనం అలా అన్ని కామన్ తీసుకుంటా వస్తాం. సో ఇది కూడా కామన్ వచ్చేస్తుంది దీని ముందు టర్మ్ ఇక్కడ ముందు టర్మ్లో. దట్స్ వై ఇంక మనం ఇది ఇవ్వాల్సిన పని లేదు. ఇక లాస్ట్కి ఇది కామన్ తీసేసాం కదా, ఇక చివరికి మనకి ఏం మిగిలిపోతుంది కేసీకే బి పవర్ కే ప్లస్ 1. అలాగే ఫస్ట్లో కూడా మనకి ఇది మిగిలిపోతుంది కేసీ0 ఏ పవర్ కే ప్లస్ 1. ఇది కూడా రెండు ఇక్కడ వేసాం, ఇది మరియు ఈ రెండు కూడా మిగిలిపోయినాయి అంటే కామన్ తీయకుండా. ఇప్పుడు ఫార్ములా మనం ఒకటి నేర్చుకోవాలండి, ఏంటంటే ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ -1 = n+1 సిఆర్ అని. యాక్చువల్లీ ఈ ఫార్ములా మనం ఇంకా డెరైవ్ చేసుకోలేదు, ప్రాబ్లమ్స్లో చేద్దాము, ఎక్సైజ్ ప్రాబ్లమ్స్లో. ప్రస్తుతానికి ఇది గుర్తించుకుందాం. ఏంటంటే సింపుల్ చూడండి, ఎన్ పైన రెండు సేమ్ ఉండాలి, ఇక్కడ ఆర్ ఉంటే దీనికన్నా ఒకటి తక్కువ ఇక్కడ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే పైన n+1 ఒకటి ఎక్కువ అవుతుంది ఎన్కి, అండ్ కింద ఆర్ ఎంత అయితే ఉంటుందో అదే వస్తుంది. చూసుకోండి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి మనము. అండ్ కేసీ0 ఉంది కదా, కేసీ0 అన్న k+1 C0 అన్న మనకి వాల్యూ ఒకటే వస్తుంది. ఎందుకనండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కింద 0 ఉన్నప్పుడు మనం పైన ఎంత వాల్యూ తీసుకున్నా కానీ ఇంక వాల్యూస్ ఏం మారు, ఇదంతా కూడా 1 చెప్పాలంటే, డైరెక్ట్గా చెప్పాలంటే 1. బట్ మనం ఫార్ములా చూపించాలి కదా, దట్స్ వే కేసీ0 k+1 అలా తీసుకుంటున్నాం. ఇప్పుడు k+1 తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇందాక ప్రూవ్ చేయాలని చెప్పి నేను ఒకటి రాశాను స్టెప్ 3 ముందు, అందులో అన్నింటికి కూడా k+1 ఉంటుంది పైన. దట్స్ వై నేను k+1 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు దీని ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చండి, k+1 C0 ఇంటూ ఏ పవర్ k+1. ఓకే, ఈ ఫస్ట్ టర్మ్కి పక్కన పెడదాం. ఇప్పుడు ఇది చూడండి KC1 KC0 KK n ఆర్ దీనికన్నా ఒకటి తక్కువ, 1 కన్నా ఒకటి తక్కువ. అంటే నేను ఏం చేయొచ్చు, n+1 అంటే k+1 CR, ఆర్ అంటే మొదట ఉండేదే 1 ఇంటూ ఏ పవర్ k టైమ్స్ బి. తర్వాత ఇదేమవుతుందండి k+1 C2, ఇదిగో n+1 ఆర్.
ఏం లేదు, ఈ కేకి k+1 పెట్టేయడం, ఇక్కడ ఫస్ట్ ఉండేది ఇక్కడ రాసేసుకోవడం, అంటే k+1 C2, ఇక ఇది నార్మల్గా a⁻k−1 ఇంటూ b² ప్లస్ ఇదేమవుతుందండి k+1 C3 పెద్దది వస్తుంది, ఈ రెండిట్లో పెద్దది వస్తుంది C3 ఇంటూ a⁻k−2 b³ ప్లస్ సో ఆన్, చివరికి ఇదేమవుతుంది k+1 C, ఈ రెండిట్లో ఏది పెద్దది k పెద్దది ఇంటూ a టైమ్స్ b⁻k, అండ్ ఈ చివర మనకి ఏముందండి kck ఉంది, దీన్ని నేను k+1 C k+1 అని రాస్తాను, ఎందుకంటే ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు కూడా దీని ఆన్సర్ 1 చెప్పాలంటే దీని ఆన్సర్ కూడా 1 దీని వాల్యూ కూడా. సో దట్స్ వై ఈ రెండు సేమ్ ఉంటే అలాగే 1 అవుతున్నప్పుడు మనం k+1 అలాగే ఇక్కడ కూడా k+1 పెట్టుకోవచ్చు కదా, ఇది కూడా 1 కదా. దట్స్ వై నేను దీన్ని k+1 C k+1 అని చెప్పి రాస్తున్నాను b⁻k+1. ఓకే, క్లియర్ కదా. ఇక్కడ వరకు మనం వచ్చాము. సో మనకు తెలియకుండా మనం ప్రూవ్ చేసేస్తాం. చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఇదే, ఇక్కడ వరకు ప్రూవ్ చేస్తే చాలు. ఇందాక స్టెప్ 3 కింద వీ హ్యావ్ టు ప్రూవ్ అని చెప్పి దట్ ఈజ్ అని చెప్పి a+b⁻k అని చెప్పి నేను ఇలా రాశాను. ఈ పక్కన ఎక్స్పాన్షన్ ఇదే ఉంటుంది చూడండి అక్కడ కావాలితే. ఓకే, సో మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్పాన్షన్ వచ్చింది a+b⁻k+1 అని, హెన్స్ అని చెప్పి a+b⁻k+1 ఈక్వల్ టు ఇది రాశాను. లేదంటే నేను ఇందాక దట్ ఈజ్ అని చెప్పి రాశాను కదా, ఆ స్టేట్మెంట్ ఇక్కడ రాసేసినా కానీ పర్వాలేదు. ఓకే, సో p of k+1 is true by the principle of mathematical induction. p of n is true for every positive integer. ఓకే, ఇప్పుడు మన స్టేట్మెంట్ p of n అనేది ట్రూ అని చెప్పి వచ్చింది. నువ్వు n ప్లేస్లో ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా పర్వాలేదు. సో హెన్స్ అని చెప్పి మీరు చివరిలో స్టేట్మెంట్ ఒకసారి రాసేయండి. అంటే a+b⁻n is equal to nc0 a⁻n b⁻0, b⁻0 రాయాల్సిన పని లేదు ఎందుకంటే 1 కదా, nc1 a⁻n−1 స్టేట్మెంట్ ఉంటుంది కదండి, ఫస్ట్లో మనం రాస్తాం, అది రాసేస్తే థియరం కంప్లీట్ అయిపోయినట్టే. ఇది చాలా ఇంపార్టెంట్ థియరం అండి, మనకి ఐపీఈ ఎగ్జామ్స్లో కంపల్సరీ అడగొచ్చు, ఎందుకంటే థియరమ్స్ అడుగుతూ ఉంటారు మనకి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్గా కంపల్సరీ థియరం అడుగుతారు. దట్స్ వై కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా ఒకసారి వింటే మాత్రం ఇది అర్థం కాదు, ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు. మీరు ప్రాక్టీస్ చేసి ఓన్గా మీరు చూడకుండా ఓన్గా చేయగలిగితే తప్ప ఇది ఏదో చూసి మామూలుగా అర్థం చేసుకొని చేసేది కాదు, ఎందుకంటే చూసాక కదా సింప్లిఫికేషన్ చాలా లెంతీగా ఉంటుంది. ఈ థియరంకి సంబంధించిన ప్రూఫ్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలండి, బైహార్ట్ చేయమని కాదు, ఈ ప్యాటర్న్ మర్చిపోకూడదు. ఇప్పుడు దీనికి సంబంధించిన సిగ్మా నోటేషన్ చూద్దాం. అంటే ప్రతిసారి అన్నీ రాయకుండా సింపుల్గా సిగ్మా నోటేషన్ యూజ్ చేసి షార్ట్ కట్లో రాయడం ఎలానే చూద్దాం. మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తేనండి, చాలాసార్లు మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాము. ఫస్ట్ nc0, ఇక్కడ ఏకి పవర్గా ఏమొస్తుంది, ఈ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుంది. అంటే ఇప్పుడు nc0 ఉంది, ఏకి పవర్గా ఏమొస్తుందండి, ఈ రెండింటిని మైనస్ చేయండి n-0, అండ్ బీకి పవర్గా ఏమొస్తుందండి, ఇక్కడ ఏముంటే అది వస్తుంది, అవునా. తర్వాత ఏమవుతుంది nc1, తర్వాత ఇప్పుడు ఏకి పవర్గా ఎంత రావాలి, ఈ రెండింటిని మైనస్ చేయండి, ఈ n-1, అండ్ బీకి పవర్గా ఏమొస్తుంది, ఇక్కడ ఏముంటే అది వస్తుంది, అంతేనా. అలా మనము జనరల్గా NCR తీసుకుంటే ఈ పక్కన వాల్యూ ఏమొస్తుందండి, కోఎఫిషియంట్ a⁻n- ఈ రెండింటిని మైనస్ చేయాలి, అంటే n-r ఇంటూ b పవర్, ఇక్కడ ఎంత వస్తే పవర్గా అంత వస్తుంది, అంటే ఇక్కడ r మనం జనరల్గా తీసుకున్నాం కాబట్టి సో r వస్తుంది అన్నమాట. అంటే ఈ టర్మ్ని యూజ్ చేసి మనము ఈ మొత్తం ఎక్స్పాన్షన్ని సిగ్మా నోటేషన్లో రాయొచ్చు. ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ అవుతుంది n వాల్యూ అనేది, n అండ్ r కూడా. ఇక్కడ n అనేది అండి ఏమి చేంజ్ అవ్వట్లేదు, మీకు ప్రతి దానికి చూడండి n ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ nc0 nc1 nc2 సో అని చివరికి ncn వస్తుంది. అంటే పైన ఉండేటువంటి n అనేది చేంజింగ్ ఉండదు. ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది అంటే కింద 0 1 2 సో అని అలా n, అలాగే a యొక్క పవర్ b యొక్క పవర్ చేంజ్ అవుతుంది. సో దీన్నే సిగ్మా అంటే సమ్మేషన్ యాడ్ చేసుకుంటే తగమని. ఎక్కడ నుండి ఎక్కడికి ఏది చేంజ్ అవుతే అదే మనం చూసుకోవాలండి. ఇక్కడ ఏది చేంజ్ అవుతుంది, కేవలం r మాత్రమే చేంజ్ అవుతుంది, r మాత్రమే చేంజ్ అవుతుంది. ఎక్కడ నుండి ఎక్కడికి చేంజ్ అవుతుంది, 0 నుండి n వరకు. అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 to n.
ఎన్సిఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ బి పవర్ ఆర్ అంతే. ఇప్పుడు ఫస్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, మనకి ఏమొస్తుంది? ఫస్ట్ టర్మ్ వస్తుంది. అంటే ఎన్సి 0 ఏ పవర్ ఎన్ మైనస్ 0 ఇంటూ బి పవర్ 0. ఎన్ మైనస్ 0 అంటే ఎన్, బి పవర్ 0 అంటే 1. ఇదిగో ఫస్ట్ టర్మ్ సరిపోయిందా? అలాగే సిగ్మా ఉంది కాబట్టి ప్లస్, తర్వాత ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0 తర్వాత ఏం పెట్టాలి? 1. న్యాచురల్ నెంబర్స్ అండి, మనం ఇంటీజర్స్ తీసుకోవాలి, పాజిటివ్ ఇంటీజర్స్. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 పెడితే ఎన్సి1 ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ బి పవర్ 1. ఇదిగో సెకండ్ టర్మ్. అర్థమైందా? అంటే ఈ సిగ్మా నోటేషన్ మీకు గుర్తుంది అనుకోండి, ఈ ఎక్స్పాన్షన్ అంతా మీకు వచ్చేసినట్టే. ఓకే. అండ్ మరొక విషయం, ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఇది, తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే మనకి సెకండ్ టర్మ్ వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే మనకి ఏ టర్మ్ వస్తుందండి? థర్డ్ టర్మ్ వస్తుంది. థర్డ్ టర్మ్ ఏమవుతుంది? అండి NC3 ఏ పవర్ ఎన్ మైనస్ NC2 ఏ పవర్ ఎన్ మైనస్ 2 బి పవర్ 2. ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే మనకి థర్డ్ టర్మ్ వస్తుంది. ఈ రెండింటికి ఇప్పుడు నీకు సెకండ్ టర్మ్ కావాలంటే ఆర్ ప్లేస్లో 1 పెట్టాలి, థర్డ్ టర్మ్ కావాలంటే ఆర్ ప్లేస్లో 2 పెట్టాలి. ఇప్పుడు నాకు జనరల్గా ఆర్త్ టర్మ్ కావాలి అంటే, ఓకే, లేదంటే కేత్ టర్మ్ కావాలి అంటే నేను ఆర్ ప్లేస్లో ఎంత పెట్టాలి అంటే, చూడండి చాలా సింపుల్. నీకు థర్డ్ టర్మ్ కావాలంటే ఆర్ ప్లేస్లో దీనికన్నా ఒకటి తక్కువ 2 పెడుతున్నాం. సెకండ్ టర్మ్ కావాలంటే ఆర్ ప్లేస్లో 2 కన్నా ఒకటి తక్కువ అది పెడుతున్నాం. ఇప్పుడు నీకు కేత్ టర్మ్ అడిగాను అంటే నువ్వు ఆర్ ప్లేస్లో ఎంత పెట్టాలండి? కే కంటే ఒకటి తక్కువ అంటే k-1 పెట్టాలి. అంటే ఎన్సి k-1 ఏ పవర్ ఎన్ మైనస్ ఆఫ్ k-1 ఇంటూ బి పవర్ k-1. అంటే కింద ఏమొచ్చిందో ఇక్కడ కూడా అది వస్తుంది, ఇక్కడ కూడా అది వస్తుంది. ఓకే, ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే మీకు జనరల్ టర్మ్ గురించి తెలియాలి. జనరల్ టర్మ్ అంటే ఈ ఎక్స్పాన్షన్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, సో ఇదే మనకి జనరల్ టర్మ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి టర్మ్ కూడా చూడడానికి ఇదే విధంగా ఉంటుంది. మనకి ఆర్ వాల్యూస్ బట్టి అది ఫస్ట్ టర్మ్, ఆర్ ప్లేస్లో 0 పెడితే ఫస్ట్ టర్మ్, ఆర్ ప్లేస్లో 1 పెడితే సెకండ్ టర్మ్, ఆర్ ప్లేస్లో 2 పెడితే థర్డ్ టర్మ్. అలా నువ్వు ఎన్నో టర్మ్ అయినా కనిపెట్టుకోవచ్చు. ఇక్కడ కేత్ టర్మ్ అంటే దాని అర్థం నువ్వు కే ప్లేస్లో ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. 100 తీసుకో, 1000 తీసుకో, ఏదైనా ఎంత పెద్ద పాజిటివ్ ఇంటీజర్ అయినా తీసుకోవచ్చు. జనరల్ టర్మ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. జనరల్ టర్మ్ని TR+1తో రిప్రజెంట్ చేస్తామండి. ఎందుకు ఇలా రిప్రజెంట్ చేస్తామంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే సెకండ్ టర్మ్ వస్తుంది ఎక్స్పాన్షన్లో, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే థర్డ్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆర్ ప్లేస్లో ఆర్ ఉంచేస్తే, అంటే డైరెక్ట్గా ఆరే తీసుకుంటే నాకు ఎన్నో టర్మ్ వస్తుందండి? దీనికన్నా ఇప్పుడు ఆర్ ప్లేస్లో 2 పెడితే దీనికన్నా ఎక్కువ టర్మ్ 3+ ఫస్ట్ టూ ప్లస్ 1 థర్డ్ టర్మ్ వస్తుంది. ఇప్పుడు ఆర్ ప్లేస్లో ఆర్ ఉంచేస్తే నాకు ఎన్నో టర్మ్ వస్తుంది? R+1th టర్మ్ వస్తుంది. దట్స్ వై దీని TR+1 అని రాస్తాను. టీ అంటే టర్మ్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఫైనల్గా A-B ఎక్స్పాన్షన్ కూడా ఎలా వస్తుంది అనేది మనం నేర్చుకుందాము. A+B అంటే ఎక్స్పాన్షన్ ఇదే కదండి. అంటే NC0 A పవర్ n ఇంటూ బి పవర్ 0 ప్లస్ NC1 A పవర్ n-1 B పవర్ 1. ఇదే, దీన్నే ఇందాక మనం షార్ట్కట్లో రాసాం కదా, సో డైరెక్ట్గా ఇది రాస్తాను. ఇప్పుడు A-B యొక్క ఎక్స్పాన్షన్ అంటే సింపుల్గా నేను దీన్ని ఎలా రాస్తానంటే A+(-B) అని రాస్తాను. అంటే ఏం కాదు, B ప్లేస్లో -B వస్తుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఇదే సిగ్మా ఎక్స్పాన్షన్ ఇక్కడ రాసుకుంటే ఏమవుతుందండి? సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 0 to n NCR A పవర్ n-r B ప్లేస్లో -B, సో -B(r) అన్నమాట. అంటే సిగ్మా R ఈజ్ ఈక్వల్ టు 0 to n NCR A పవర్ n-r, ఈ -B(r) నేను -1 ఇంటూ B(r) అని రాసుకోవచ్చు కదండి. సో ఈ R అనేది -1కి వస్తుంది, Bకి వస్తుంది. అంటే ఇది ఏమవుతుంది? -1(r) ఇంటూ B(r). ఓకే, అంటే ఈ -1(r)ని ఎలా ఉంచేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ ప్లేస్లో 0 పెట్టామనుకో మొదటి టర్మ్ వస్తుంది. అంటే ఏమవుతుంది? NC0 అంటే నాట్ అంటే 0 అని, A పవర్ n-r అంటే A పవర్ n-0
-1 హోల్ పవర్ 0 ఇంటూ బి పవర్ 0. ఇదంతా కూడా 1. -1 హోల్ పవర్ 0 అంటే 1, బి పవర్ 0 అంటే 1, n-0 అంటే 0. అంటే ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏమవుతుంది అంటే ఆర్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. సో nc1 ఏ పవర్ n-1 ఇక్కడ -1 హోల్ పవర్ 1 ఇంటూ బి పవర్ 1. -1 హోల్ పవర్ 1 అంటే మైనస్, అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఇట్ బికమ్స్ మైనస్ అన్నమాట. అంటే ఏం లేదండి, మనకి ఏ ప్లస్ బిలో ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందో ఇక్కడ కూడా అంతే ఎక్స్పాన్షను, కాకపోతే ఆల్టర్నేట్గా మైనస్ వస్తుంది. అంటే ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, మళ్ళీ తర్వాత టర్మ్ ప్లస్ వస్తుంది, మళ్ళీ తర్వాత మైనస్, తర్వాత ప్లస్, అంతే. టర్మ్స్ అనేవి సేమే ఉంటాయి. అండ్ మనం ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, NC0, NC1, తర్వాత NC2, వీటిని మనం బైనామియల్ కోఎఫిషియెంట్స్ అని అంటాం. ఏమంటామండి? బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఓకే, అంటే మీకు జస్ట్ టర్మ్స్ తెలియాలి అందుకని చెప్తున్నా. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.